గాల్ బ్లాడర్ గురించి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు గాల్ బ్లాడర్లో రాళ్ళు ఎందుకు వస్తాయి, మరి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది, మరి గాల్ బ్లాడర్లో నొప్పి ఎందుకు వస్తుంది, మరి గాల్ బ్లాడర్లో రాళ్ళు వస్తే వైద్యం ఉందా, మందులలో తగ్గదా, లేదా ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేసిన తర్వాత మనిషి జీవించగలుగుతాడా జీవించలేడా అనేది గాల్ బ్లాడర్ గురించి వివరంగా క్లుప్తంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే గాల్ బ్లాడర్ అనేది ఎక్కడుంటుంది? గాల్ బ్లాడర్ అనేది లివర్ ఉంటుంది మనకి శరీరంలో. మరి గాల్ బ్లాడర్ అనేది చిన్న భాగం, ఒక సంచి లాంటిది, చిన్న సంచి లాంటిది. ఇది పొట్టలో మనకి లివర్ ఉంటుంది. ఆ లివర్ కింద ఈ గాల్ బ్లాడర్ అనేది ఉంటుంది. చిన్న సంచ, చిన్న భాగం. మరి దీనివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మరి దీని పరిమాణం ఎంత ఉంటుందంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల పరిమాణం ఉంటుంది. చిన్న సంచి లాంటిది. అయితే లివర్ కింద ఉంటుంది. మరి లివర్ ఏం చేస్తుందంటే పిత్తరసాన్ని తయారు చేస్తుంది. ఆ పిత్తరసాన్ని మరి గాల్ బ్లాడర్కి పంపుతుంది. గాల్ బ్లాడర్ ఏం చేస్తుందంటే నిల్వ ఉంచుతుంది. మరి నిల్వ ఉంచిన తర్వాత గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? ఆ పిత్తరసాన్ని మనం ఏదన్నా కొవ్వు ఉన్న ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు మరి ఆ పిత్తరసం గాల్ బ్లాడర్లో ఉన్న పిత్తరసాన్ని జీర్ణాశయంలోకి, అంటే చిన్న పేగుల్లోకి పంపుతుంది. పంపి ఏం చేస్తుంది? మరి ఆ కొవ్వుతో మనం కొవ్వున్న ఆహారం తీసుకున్న కొవ్వుని జీర్ణం చేసి మన శరీరానికి ఉపయోగం చేస్తుంది అన్నమాట. గాల్ బ్లాడర్ యొక్క పాత్ర అది. అయితే మన గాల్ బ్లాడరు మరి ఇన్ఫెక్షన్ కానీ, గాల్ బ్లాడర్లో స్టోన్స్, రాళ్ళు కానీ వస్తే మరి ఇబ్బందులు ఏమొస్తాయి, లక్షణాలు ఏమొస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ కానీ, రాళ్ళు కానీ వస్తే మనకి కుడివైపున డొక్కలో బాగా విపరీతంగా నొప్పి వస్తుంది. అది ఎట్టొస్తుంది? బాగా విపరీతంగా వస్తుంది. 2 గంటల దాకా కూడా మరి తగ్గకపోతే మనం వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మరి అప్పుడు కుడివైపు డొక్కలో బాగా విపరీతమైన నొప్పి వచ్చి 2 గంటలకు కూడా ఆ నొప్పి తగ్గిపోతే మరి వాంతులైనా, జ్వరం వచ్చినా, మరి ఆ నొప్పి అనేది ఎన్నెముక దగ్గరికి వెళ్ళినా, భుజం దగ్గరికి వెళ్ళినా కూడా మనకి మరి ఎక్కువగా మరి గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ అనేది మరి సంథింగ్ రాళ్ళు ఉన్నాయని అర్థం చేసుకొని వెంటనే హాస్పిటల్కి వెళ్తే మరి డాక్టర్ గారు వెంటనే స్కాన్ తీసి మరి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, మరి ఇది మందుల వల్ల తగ్గదు, ఆపరేషన్ చేయాలని అడ్వైజ్ ఇస్తారు. ఆపరేషన్ ఎలా చేస్తారు? ల్యాప్రోస్కోప్లో 3 బెజ్జాలు కానీ 4 బెజ్జాలు కానీ పెట్టి ఆ బెజ్జాల్లో కెమెరాని అమర్చి ఆ కెమెరా ద్వారా చూసి మరి చిన్న ఘాటే పెడతారు. చిన్న ఘాటు పెట్టి ఆ కెమెరా లోన అమర్చి ఆ కెమెరా ద్వారా లోన ఉన్న ఇన్ఫెక్షన్ కానీ మరి రాళ్ళు కానీ గమనించి ఆ పసరతిత్తిని జాగ్రత్తగా తీసేస్తారనమాట. తీసేసిన తర్వాత మనిషి బతకగలడా బతకలేడా అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం. తీసేసిన తర్వాత మనిషి బతకగలడు. ఆసుపత్రిలో 2 రోజులు ఉంచుతారు. 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తారు. తర్వాత కొన్ని 2, 3, 4, 5 వారాలు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం, అంటే తేలిగ్గా కాయలు, ఆకుకూరలు, మరి తేలిగ్గా జీర్ణ ఆహారం తీసుకున్న తర్వాత 1 నెలలో మళ్ళీ మామూలు అయ్యి అవకాశం ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మామూలు జీవితాన్ని ప్రారంభించవచ్చు. అలా గాల్ బ్లాడర్ ఉన్నా ఉపయోగమే, లేకపోయినా కూడా మనిషి జీవించడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాకపోతే ఆపరేషన్ చేసిన తర్వాత 2 రోజులు హాస్పిటల్లో ఉంచుతారు. మరి తేలిగ్గా జీర్ణమైన ఆహారం తీసుకున్నట్లయితే 1 నెలలోనే మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ మామూలు జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది. ఎప్పుడు మనం డాక్టర్ గారిని కలవాలంటే కుడివైపు డొక్కలో బాగా విపరీతమైన నొప్పి వచ్చి 2-3 గంటలకు కూడా తగ్గకపోతే, వాంతులయ్యి జ్వరం వచ్చి మరి ఆ నొప్పి అనేది మరి ఎన్నెముకు కానీ మరి భుజానికి కానీ తట్టినట్లయితే వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వితిన్ సెకండ్లో వెళ్ళాలి. లేకపోతే అప్పుడు మరి గాల్ బ్లాడర్ కూడా బ్రేక్ అయిపోయి ప్యాంక్రైటిస్ కూడా వచ్చి మరి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. అది గాల్ బ్లాడర్ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.